మై నేమ్ ఇస్ సురేశ్రీ. ఐఎమ్ ఫ్రమ్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్. సో నాకు 10,000 కోడర్స్ ఎలా తెలుసు అంటే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెలుసుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ నేను వీళ్ళ దగ్గరికి రీచ్ అయ్యాను. వీళ్ళకి కాల్ చేస్తే వీళ్ళ ఫీ స్ట్రక్చర్ అండ్ ఎలా ఉంటుంది మొత్తం చెప్పారనమాట. సో అది నాకు నచ్చిన తర్వాతకి నేను వేరే ఇన్స్టిట్యూట్స్ కూడా వెళ్ళాను. అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరిగిన తర్వాతకి నేను ఇది చూస్ చేసుకున్నాను. ఇక్కడ పర్టికులర్ గా ఒక పర్సన్ ని ట్రీట్ చేస్తారు అండ్ వాళ్ళ ప్రోగ్రెస్ తెలుసుకుంటూ ఉంటారు ప్రోగ్రామ్ మేనేజర్స్. అది నాకు బాగా నచ్చింది. సో దాని వల్ల నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఐటీ సైడ్ ఎందుకు రావాలి అనిపించింది అంటే ఫస్ట్ ఇయర్ లో సి లాంగ్వేజ్ ఎలాగో నేర్పిస్తారు కాలేజ్ లో. దాని తర్వాతకి 4th ఇయర్ కి వచ్చేసరికి ప్లేస్మెంట్ స్టార్ట్ అయినాయి. యాజ్ కంపేర్ టు సివిల్ ఇంజనీరింగ్ సిఎస్సి వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. 4th ఇయర్ లో ఉన్నప్పుడు జాబ్ రావాలి అని అందరికి ఉంటుంది. నాకు అలాగే ఉంటుంది. సో అప్పుడు నాకు సి వచ్చు కాబట్టి నేను మళ్ళీ సి అనేదాన్ని మళ్ళీ రిఫ్రెష్ గా ఒకసారి నేర్చుకున్నా. అలా నేర్చుకోవడం వల్ల నేను ఒక కంపెనీలో ప్లేస్ అయ్యాను అనమాట. దాని జాయినింగ్ డిలే అవ్వడం వల్ల నేను మధ్యలో గ్యాప్ లో 10,000 కోడర్స్ కి రావడం జరిగింది. 10,000 కోడర్స్ కి రాకముందుకు నాకు అంత నాలెడ్జ్ ఏం లేకపోతుండే కోడింగ్ మీద. అండ్ 10,000 కోడర్స్ కి వచ్చాక నేను చేయగలను కోడింగ్ అని నాకు అనిపించింది. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా పెరిగాయి అనమాట. 10,000 కోడర్స్ కి జాయిన్ అయ్యేటప్పుడు నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ప్లేస్మెంట్ తోనే వెళ్ళిపోవాలి, ప్లేస్మెంట్ తో వెళ్తేనే నాకు రెస్పెక్ట్ ఉంటది. లేదు ఇంకా ఇలానే ప్లేస్మెంట్ లేకుండా ఉంటే అందరూ ఇన్ని రోజులు చదువుకున్నావు ప్లేస్మెంట్ లేదు, జాబ్ లేదు, ఏం లేదు అని సొసైటీలో ఆ నేమ్ వస్తుంది. ఆ నేమ్ రాకూడదు అని చెప్పి నేను స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను అనమాట. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అంటే జనరల్ గా ఎవరైనా ఫస్ట్ టీచింగ్ చూస్తారు, దెన్ నెక్స్ట్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉందా లేదా అని చూస్తారు. వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, అండ్ వాళ్ళని నమ్ముకొని జాయిన్ అయితే వాళ్ళు ప్లేస్మెంట్ ఇప్పిస్తారా లేదా, ఇవన్నీ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిట్లలో క్లారిటీ వచ్చాకనే జాయిన్ అవుతారు ఎవరైనా. నాకు ఇక్కడ బాగా అనిపించింది ఏంటి అంటే 10,000 కోడర్స్ వాళ్ళు స్మాల్ అమౌంట్ ఆఫ్ పీపుల్ ని తీసుకొని వాళ్ళని పర్టికులర్ గా వాళ్ళ ప్రోగ్రెస్ ఏంటి, వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మొత్తం పర్టికులర్ గా పట్టించుకుంటారు అనమాట. దీనివల్ల ఆ క్యాండిడేట్ ఎంత వరకు ఉన్నారు, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకొని ఇంకా మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇది మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది 10,000 కోడర్స్. నేను 2022 పాస్డ్ అవుట్ అయ్యాను అండ్ నాన్ ఐటీ. నాకు కెరియర్ గ్యాప్ ఉంది 2 years. ఈ 2 years ఇంకా నేను నాన్ ఐటీ కాబట్టి నాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే ఉంటుండే. కాకపోతే నేనేమనుకునేదాన్ని అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా నువ్వు నాన్ ఐటీ అయినా ఐటీ అయినా మనం కోర్సెస్ అన్ని స్ట్రాంగ్ గా నేర్చుకొని మన దగ్గర స్కిల్స్ ఉంటే ఆ స్కిల్సే మనల్ని పుష్ చేస్తాయి, ప్లేస్ అయ్యేలా చేస్తాయి అని నేను బిలీవ్ చేశాను. కాబట్టి నేను దాని మీద వర్క్ చేశాను అనమాట. 10,000 కోడర్స్ లో ఓన్లీ క్లాస్ చెప్పి వదిలేయడం కాకుండా వీళ్ళు టాస్క్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ టాస్క్లు ఎంత వరకు అవుతున్నాయి అని కూడా ప్రోగ్రెస్ చేసేవాళ్ళు. మీరు చేస్తున్నారా చేయట్లేదా, ఎందుకు చేయట్లేదు అని కూడా అడుగుతారు అనమాట. దీని వల్ల మనం టాస్క్లు చేయడం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతారు వాళ్ళు. 10,000 కోడర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వీళ్ళు ఇంతవరకు చేస్తున్నారు అంతవరకు చేస్తున్నారు అని అనలైజ్ చేసి వీళ్ళకి ఇంకా సపోర్ట్ కావాలి అని అడిగితే ఇస్తారు. 10,000 కోడర్స్ లో ఎవ్రీ టెక్నాలజీ అంటే లైక్ HTML CSS అయిపోగానే ఒక మాక్, జావా స్క్రిప్ట్ అయిపోగానే ఒక మాక్, రియాక్ట్ అయిపోగానే మాక్, ఇలా మాక్స్ అనేవి జరుగుతూ ఉంటుండే. అది క్లియర్ చేయకపోతే మళ్ళీ మాక్ తీసుకుంటుండే రీమాక్. అలా ఇది మాక్స్ అనేవి ఎందుకు తీసుకుంటారు అంటే మనం ఎంత వరకు పర్ఫార్మ్ చేస్తున్నాం, ఎంత వరకు చెప్పగలుగుతున్నాం, మన ఎఫిషియన్సీ ఏంటి, ఇవన్నీ చెక్ చేయడానికి మాక్స్ అనేవి తీసుకుంటాం. ఈ మాక్స్ తీసుకోవడం వల్ల మనకు కూడా ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. మనం ఎంత వరకు చేస్తున్నాము, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇవన్నీ పాయింట్స్ అనేవి మనకి నోటెడ్ అయిపోతాయి అనమాట. సో ఆ ప్లేసెస్ లో మనం ఫోకస్ చేయొచ్చు పర్సనల్ గా. 10,000 కోడర్స్ లో ఓన్లీ స్కిల్ మీదనే కాదు కమ్యూనికేషన్ మీద కూడా ఫోకస్ చేస్తారనమాట. ఎంత స్కిల్ ఉన్నా గానీ ఫస్ట్ కమ్యూనికేషన్ అనేది గుడ్ ఉండాలి. ఇంటర్వ్యూస్ లో పర్ఫార్మ్ చేసేటప్పుడు అంతా గుడ్ ఉండాలి అంటే 10,000 కోడర్స్ లో ట్రైనర్స్ అనే వాళ్ళు సపోర్ట్ చేస్తారనమాట. మీరు బాగా కమ్యూనికేట్ అవ్వండి, ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేసుకోండి. ఫస్ట్ మీలో మీరు కమ్యూనికేట్ అయితేనే బయటకి చెప్పగలుగుతారు, బయటకు మాట్లాడగలుగుతారు అనే సపోర్ట్ ఇస్తుండే. ఫస్ట్ వీళ్ళ కరికులం వచ్చేసి 3 months లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అని చెప్పారు. దాని తర్వాత 3 months ప్రాజెక్ట్స్ చేపిస్తాము అని చెప్పారు. 5 months పట్టింది కోర్స్ అయిపోవడానికి విత్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యేసరికల్లా 5 months పట్టింది. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ అయిపోయినాక ఇంటర్వ్యూ కి ప్రిపేర్ చేస్తూ ఉంటారు అన్నమాట 10,000 కోడర్స్ వాళ్ళు. ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ లో మళ్ళీ మనం అన్ని ఏవైతే టెక్నాలజీస్ నేర్చుకున్నామో అవన్నీ రీకాల్ చేసుకుంటూ ఉంటాం, అవన్నీ రివైజ్ చేస్తూ ఉంటాం. ఇది చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ రోజుల్లో ఫ్రెషర్స్ కి జాబ్ ఎందుకు రావట్లేదు, ఎందుకు కష్టం అవుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు స్కిల్స్ నేర్చుకుంటున్నారు
చెప్తారు. స్కిల్స్ తో పాటు వాళ్ళ కమ్యూనికేషన్ ఉండాలి, ఆప్టిట్యూడ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి. ఏ కంపెనీకి పోయినా ఫస్ట్ ఇవి లాజికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చెక్ చేస్తారు. ఇవి పర్ఫెక్ట్ గా ఉండాలి. 10,000 కోడర్స్ లో ప్రాబ్లమ్ సాల్వింగ్ సెషన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్ సెషన్స్ ఉంటాయి, ఆప్టిట్యూడ్ సెషన్స్ ఉంటాయి. ఇది ప్లస్ పాయింట్ ఫర్ ది 10,000 కోడర్స్. ఏదో ఒక స్కిల్ ఉంటే కాదు, ఏదైతే కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ స్కిల్ నేర్చుకోవాలి. రీసెర్చ్ చేస్తూ ట్రెండింగ్ టెక్నాలజీస్ నేర్చుకుంటూ ఉండాలి. 10,000 కోడర్స్ లో స్టాఫ్ ఎవ్రీ క్యాండిడేట్ తో ఫ్రెండ్లీ కనెక్షన్ ఉంటుంది అండ్ పాజిటివ్ నేచర్ ఉంటుంది అనమాట. మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా మనం వెళ్ళి అడగొచ్చు, ఫీల్ ఫ్రీ ఉండొచ్చు. వాళ్ళు కూడా మనకి ఫ్రీగానే ఉంటారు. మనం ఏం డౌట్స్ అడిగినా దే సాల్వ్ అనమాట. మనకేం సపోర్ట్ కావాలన్నా దే అసైన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా పెరిగాయి. భార్గవ్ సార్ చాలా బాగా చెప్పారు. HTML CSS అప్పుడు హరీష్ సార్ బాగా చెప్పారు. Myself Udeshri, I'm from Civil Engineering Department. Now I'm working as a React.js developer in Agni company with a package of 3.6 LP. Thanks to 10,000 coders.